క్యాన్ వాటర్కి మనం అలవాటు పడ్డామా లేకపోతే అలవాటు చేశారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చిన్నప్పుడు ఆటలాడుకుని వచ్చి ఎక్కడన్నా నూతి దగ్గర ఆగి ఒక చేద నీళ్ళు తోడుకుని తాగితే చల్లగా అమృతంలా ఉండి, ఇవాళ అదే వాటర్ ఇంటికాడ పైప్లో కొట్టుకుని తాగుతుంటే ఊలు వాసన వస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ పాడైపోయింది, నేలలో తేడా వచ్చేసింది అని అన్నారు. అంతా బాగానే ఉంది. అది తాగితే ఆరోగ్యం పాడైపోతే అందుచేత తాగడానికి పని చేయదని చెప్పేసి అది వదిలేసాం. కాకపోతే నాకు చిన్న డౌట్, ఈ క్యాన్ వాటర్ తాగడం వల్ల ఎంత మంచి జరిగింది? ఆరోగ్యాలు బాగుపడ్డాయా? దానివల్ల ఆరోగ్యం నష్టమైందా? ఈ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, ఎముకల నొప్పులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నూతిలో నీళ్ళు తాగినప్పుడే చాలా బాగుండేవాళ్ళు. డబ్బులతో కొనుక్కుని మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎందుకంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఈ మాట ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చిందంటే, రీసెంట్గా ఒకరిని చూసా, క్యాన్ వాటర్ తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, తాగకండి, అవాయిడ్ చేయండి అని. సరే, క్యాన్ వాటర్ తాగకపోతే గ్రౌండ్ వాటర్ తాగాలి. గ్రౌండ్ వాటర్ చూస్తే ఏమో బాగలేదు. ఎందుకు పోయిందంటే గ్యాస్ తోడేస్తున్నారు కదా, అందువల్ల భూమి పాడైపోయిందని కొంతమంది అంటున్నారు. ఇలాగా రకరకాల కారణాలు చెప్తున్నారు. అది ఏది ఎంతవరకు నిజమో కానీ, ఒకప్పుడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం ఉన్న భూమి అయితే ఇప్పుడు భూమిలో ఉన్న వాటర్ అయితే ఇప్పుడు లేదు. మొత్తం పాడైపోయింది, వాటర్ పాడైపోయింది, చెరువులు వేయడం వల్ల పాడైపోయింది అంటున్నారు. ఎలాగైతేనండి వాటర్ కూడా కొనుక్కుని మనం తాగే పరిస్థితికి వచ్చాం. ఎందుకు ఈ మాట అంటే, గోదావరి జిల్లాలో వాటర్కి కొదవలేదు. ఎటు వెళ్ళినా గోదావరిలే, ఇంకో వైపుకి వెళ్తే సముద్రాలే. ఇలా 10 అడుగులు 15 అడుగులు తోడితే మనకు వాటర్ అయిపోతుంది. చాలా చోట్ల 200 300 అడుగులు తోడినా కూడా వాటర్ పడదు, లక్షలు ఖర్చు పెడతారు. అలాంటి చోటు ఉండి కూడా మనకి గడ్డపాడైపోయి మనం వాటర్ కొనుక్కుని తాగుతున్నాం. ఇప్పుడే ఎలా ఉందంటే ఫ్యూచర్ పరిస్థితి ఏంటి అసలు? నిజంగాను ఈ ఆలోచన వస్తుంది, కొంతమందికి వస్తుంది. కాబట్టి ఎవరిని అడగలేము, ఎవరు దాని రెస్పాన్సిబిలిటీ కాదనుకో. యాక్చువల్గాను ఎందుకు జరుగుతుంది అన్నది సాయిల్ టెస్ట్ చేస్తే కానీ తెలీదు దీనివల్లే అయిందని. ఒకప్పుడు బాగున్నది, సడన్గా ఎందుకు మారిపోయింది అన్నది కూడా మనకి అర్థం కాదు. మనం అంత ఎడ్యుకేటెడ్ కాదు, అంత నాలెడ్జ్ పర్సన్స్ కాదనుకో. మీకు ఎవరికన్నా ఈ వాటర్ గురించి, ఈ సాయిల్ భూమి పాడైపోవడం గురించి ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే మొత్తం ఇలాగే ఉంది, అమలాపురం దగ్గరలో బండార్లంక. మీ ఊర్లో ఎలా ఉన్నాయో ఊర్ల పేరు కామెంట్ చేయండి. ఎక్కడైనా మాకులాగే ఉంటే కనుక. నా వెనకాల చూశారు కదా పిల్లకాలువ, వరద వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. అదే మామూలు నీళ్ళు వచ్చినప్పుడు స్వచ్ఛంగా వైట్గా ఉంటాయి వాటర్. ఒకప్పుడు ఇందులో మేము సెలవులు వస్తే స్నానాలు చేసేవాళ్ళం, ఈత కొట్టేవాళ్ళం, తాగేవాళ్ళం, దొల్లేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు అందులో దిగుతుంటే స్కిన్ ఎలర్జీలు వస్తున్నాయి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నానంటే అమలాపురంలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఒక బ్రిడ్జి పైన ఉన్నాను. లొకేషన్ బాగుంటుంది. సో నాకు చాలా రోజుల నుంచి ఈ వాటర్ గురించి వీడియో తీద్దాం అనుకున్నాను అనమాట. అందుకే ఈ వీడియో పెడుతున్నాను. మా ఒక్క ఊర్లోనే ఇలా ఉందా, లేకపోతే చాలా ఊర్లు ఇలాగ ఏమన్నా గడ్డపాడైపోయినాయా అని తెలుసుకుందాం అని అనుకుని. ఎప్పుడో ఎవరో ఒకళ్ళు టిన్ వాటర్ తెచ్చుకుంటే ఒక ఆశ్చర్యంగా చూసేవారు. అలాంటిది ప్రతి ఇంట్లో క్యాన్ వాటర్ వాడకుండా ఉన్నా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అసలు ఎవడో లేరు, క్యాన్ వాటర్ వాడిన వాళ్ళు అంటే ఎవరో లేరు, అందరూ వాడేవాళ్ళే. వాడి జబ్బులు తెచ్చుకుంటున్నాం, గ్రౌండ్ వాటర్ వాడకుండా అయిపోయింది పరిస్థితి. ఇంత దారుణంగా ఉందన్నమాట. సో దీనికి ఎవరు బాధ్యులు అంటే మనకు తెలియని విషయం అనుకో. సో మీతో ఈ విషయాన్ని పంచుకోవాలని అనుకున్నాను నేను. మీకు ఎవరికన్నా ఈ విషయం తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.